హాయ్ అండి. చికెన్ తక్కువగా ఉన్నప్పుడు నేనైతే ఖచ్చితంగా ఇలా చేస్తానండి. చికెన్ వండేటప్పుడు ముందైతే ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటాలు. ఇప్పుడు వచ్చిన టమోటాలు అయితే పైన తొక్క పలుచగా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుందండి. అసలు క్వాలిటీ అయితే ఏం బాగుండడం లేదు. ఇందులో నేనైతే ఏం చేశానంటే క్యాబేజీ పువ్వు వేసానండి. ఇలా వేయడం వల్ల మనం చికెన్ తక్కువగా ఉన్నా లేదంటే ఇలాంటి కలుపులు వెజిటేబుల్స్ ఏ వేసినా ఇలా కలుపులు ఏదో ఒకటి వేసుకున్నా కూడాను కూర అనేది ఎక్కువగా ఉంటుంది. కాయగూరలు తెల్లని వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాగైతే తింటారు. చికెన్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక చికెన్తో పాటు ఇలా వెజిటేబుల్స్ కూడా తినడం వల్ల ఆరోగ్యం కూడా చాలా మంచిది. నేనైతే ముందు కాలీఫ్లవర్ని వేసాను కదా, అందులోనే చికెన్ వేసాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను. ఇవంతా బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. నీళ్లు పైకి వచ్చినంత వరకు కలుపు మొత్తం నీళ్ళంతా బాగా ఇంకిపోయిన తర్వాత ఇందులోని చికెన్కి సరిపోయినంత నీళ్లు వేసుకొని చికెన్ కనుక మనం ఉడికించుకుంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. మనం వేసిన కాలీఫ్లవర్ కూడా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉడికించేటప్పుడు చిన్న మంట మీద పెట్టి ఉడికించుకొని ఆ తర్వాత దింపేయడానికి కొంచెం ఇగురుగా ఉన్నప్పుడే గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర, కరివేపాకు ఏమీ లేదు కాబట్టి నేను కసూరి మేతి వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. కాలీఫ్లవర్ని వేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి వీడియో చూశారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. బాయ్ బాయ్.